తెనాలిలో నెల రోజుల క్రితం గంజాయి మత్తులో నలుగురు యువకులు పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారు. వారిలో ముగ్గురిని పట్టుకున్న పోలీసులు కేసు కట్టారు. ఆ క్రమంలో వారిని నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెనాలి ఐతానగర్ నివాసి చిరంజీవి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. గంజాయి కేసులో తమను పట్టుకున్నారన్న కోపంతో ఉన్న నలుగురు కుర్రాళ్లు ఏప్రిల్ 25న ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. దీనిపై అప్పట్లోనే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులైన చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమా రాకేష్, నవీన్లలో ముగ్గురిని అరెస్ట్ చేసి ఏప్రిల్ 26న కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. నవీన్ మాత్రం అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసులో పోలీసులు పట్టుకున్న ముగ్గురిని ఐతానగర్లో రోడ్డుపై కూర్చోబెట్టి కొడుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కింద దానికి అనుకూలంగా, వ్యతిరేకంగాను పలువురు పెట్టిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కేసుపై డీఎస్పీ జనార్దన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురిపై రౌడీ షీట్ ఉంది. గతంలో ఎన్నోసార్లు హెచ్చరించాం. అయినా వారిలో మార్పు రాలేదని చెప్పారు. అయితే పోలీసులు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. కొందరు ఈ చర్యను నేరస్తులకు తగిన శిక్షగా భావిస్తే, మరికొందరు దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా చూస్తున్నారు. Ay,